హాయ్ అండి అందరికీ. వినాయక చవితి అయితే ఈరోజు మార్నింగ్ చక్కగా దిగ్విజయంగా పూజ చేసుకుని ప్రసాదాలు తిన్నాం కదా. ఈవినింగు అలా పందిరిలోకి వెళ్దామని బయటకు వచ్చాము. వర్షంగా ఉంటుందేమో అని అనుకున్నాము. వర్షం తగ్గింది కదా, బాగానే ఉంటుంది అనుకుని బయలుదేరాము. మా బుడ్డిదైతే అసలు ఊరుకోవట్లే వెళ్దామని. సరే వెళ్ళటమే భవానీపురంలో ఉన్న డూండి వినాయకుడికి వెళ్దామని చెప్పి బయలుదేరామన్నమాట. వర్షం వచ్చింది అని మనం అనుకోవటమే కానీ ఎవ్వరూ ఆగలేదండి. అంత గ్రేట్ అనమాట మన వినాయకుడు. ఆ వినాయకుడిని దర్శించుకోవడం కోసం అసలు జనాలు అయితే ఖాళీ లేదండి. విపరీతమైన రష్, విపరీతమైన దోమలు, అలానే అసలు బురద, విపరీతమైన బురద. మేము సగం అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. ఎంట్రన్స్లో ఒక వినాయకుడు ఉంది, అది బాగుంది. సరే నన్ను నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బురదగా ఉంది. ఎక్కడ జారి పడిపోతామో అని భయం వేసింది. కానీ సగం దూరం వెళ్ళేసి దండం పెట్టుకుందాంలే, అదిగోండి కనిపిస్తున్నాడు కదా, కానీ దండం పెట్టుకుని రేపొద్దాం అనుకున్నాము. మళ్ళీ ఎందుకో మనసు ఆగలేదు. బురద అయితే ఏముంది, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాము. మా బుడ్డదైతే అక్కడ నీళ్ళల్లో నడవటం అంటే పిల్లలు కదండి, ఇష్టపడతారు కదా. నీళ్ళుంటే ఏమైంది, నేను నడుస్తా అని చెప్పి మొత్తం దాంతో తన్ని తీసుకుని అలా నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాము. చివరికి మొత్తానికి అయితే 72 అడుగులున్న డూండి వినాయకుడిని అయితే దర్శనం చేసేసుకున్నాము. తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా రేపు వెళ్దామని వెనక్కి వచ్చేసాం. జై వినాయక్.